కాటారం మండల కేంద్రంలో మరి చాకల ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది। ఈరోజు భూమి కోసం, ముక్తి కోసం, అణగారిన వర్గాల ఆశయ సాధన కోసం కొట్లాడిన వ్యక్తిగా చాకల ఐలమ్మ గారిని మనం గుర్తుంచుకోవాలి। ఎందుకంటే ఆనాడు రైతుల కోసం ఏదైతే కొట్లాట చేసిందో ఆమె స్ఫూర్తిని ఇప్పుడున్న యువత గాని, మహిళలు గాని ఆదర్శంగా తీసుకొని మరి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన కూడా మాట్లాడే స్ఫూర్తిని చాకల ఐలమ్మ దగ్గర నుండి తీసుకోవాలని మేము కోరుతున్నాం। గత ప్రభుత్వంలో చాకల ఐలమ్మ గారి జయంతిని మరి అధికారికంగా నిర్వహించాలని గౌరవ కేసీఆర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది। ఆ రకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక మన సాయుధ పోరాటాలైన చాకల ఐలమ్మ గారిని గౌరవించుకోవడం జరిగింది। అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే కాటారం మండల కేంద్రంలో కూడా మరి ఆ రోజు బహుజనుల కోసం కొట్లాడుతున్న పుట్టమది గారు మరి ఇక్కడ మనం వాళ్ళని గౌరవించుకోవాలి। ఎవరైతే మన ఈ సమాజం కోసం కొట్లాడిన వాళ్ళను మనం గుర్తించాలని చెప్పేసి చాకల ఐలమ్మ గారి విగ్రహాన్ని ఇక్కడ ఉన్న మా రజక సోదరుల వాళ్ళందరి దగ్గర నిర్ణయం తీసుకొని ఇక్కడ మేము ఆమెను గౌరవించుకోవడం జరిగింది। ఇప్పటికైనా ఇక్కడ ఉన్న పాలకులు కానీ అది ఎవరైనా కానీ మన కోసం కొట్లాడిన సాయుధ పోరాటం చేసిన వ్యక్తులను గౌరవించుకోవాలని కోరుకుంటున్నాం। గతంలో కొద్దిగా జయంతి వేడుకలలో ప్రభుత్వ అధికారులు విస్మరించడం జరిగింది చాకల ఐలమ్మ గారిని। ఆ రోజు మేము చాలా బాధపడ్డాం। ఇప్పటికైనా ప్రభుత్వం కూడా స్పందించి రాబోయే జయంతి వేడుకలను అధికారికంగా ఈ మండల కేంద్రంలో నిర్వహించాలని కోరుకుంటూ జోహార్ చాకల ఐలమ్మ, జోహార్ చాకల ఐలమ్మ, కొనసాగిద్దాం ఐలమ్మ ఆశయాలను, కొనసాగిద్దాం ఐలమ్మ ఆశయాలను।